దేవునికి స్తోత్రం. ఈ దిన కల్వరి కరుణామూర్తయు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. లూకాసు వార్త 23:42. ప్రియా కల్వరి కరుణామూర్తైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభువైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కరుణామూర్తి అయిన ఆయన కల్వరి శిలువ ద్వారానే మనందరి యొక్క విన్నపాలు ఆలకించి మనకు ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడు. కల్వరిగిరిపై 20 వ్యక్తులు ప్రార్థించినట్లుగా నూతన నిబంధన మనకు ప్రబోధిస్తుంది. కల్వరి ప్రార్థనా స్థలం, కల్వరి ప్రార్థన ద్వారానే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. కల్వరి గిరిలో కార్చిన రక్తం చేత మాత్రమే మనకు జయము కలుగుచున్నది. ఈ కల్వరి గిరిలో మరి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు దైవ మానవుడైన యేసుక్రీస్తు, మరొకరు యేసు పక్కన సిలువ వేయబడిన ఒక బందిపోటు దొంగ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరు క్షమించు అని యేసు ప్రార్థించి మానవాళికి క్షమాభిక్ష ప్రసాదించాడు. యేసు శిలువ కార్యక్రమమును ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతోనే ముగించినట్లు యేసు శిలువపై పలికిన సప్త పలుకులను ద్వారా మనకు విదితమవుతుంది. దేవదేవుని బిడ్డలారా, యేసు ఇతరుల కొరకు ప్రార్థిస్తే దొంగ తన కొరకు ప్రార్థిస్తున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. దొంగ చేసిన ఈ ప్రార్థన యథార్థమైనది. విశ్వాససహితమైన ఈ ప్రార్థనను యేసు అంగీకరించాడు. గనుకనే ఆయన ఒంటరిగా వెళ్లకుండా రక్షింపబడిన దొంగతో కలిసి పరదేశకు వెళ్ళాడు. ఎక్కడ పేతురు విశ్వాసం సడలిందో దేవుని బిడ్డలారా, అక్కడ దొంగ విశ్వాసం ఆరంభమైనది. ఈరోజు మన జీవితంలో ప్రియులారా, కల్వరి కరుణామూర్తి అయిన దేవాది దేవుడు మన పాపములను క్షమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఇవ్వగల గొప్ప దేవుడే. పాపాలకి ప్రాయశ్చిత్తం యేసు రక్తం ద్వారా మాత్రమే కలుగుచున్నది. కల్వరి కరుణామూర్తి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మరి రక్తం మనందరినీ ఆదరిస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మరి కల్వరిగిరిలో చేసిన ఈ దొంగవాడి ప్రార్థన, మరి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఈ దొంగోడికి పరదేశుని మరి మోక్ష మార్గంగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని నీ స్వకీరక్షకుడిగా అంగీకరించగలుగుతున్నావా? మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కొలగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మన ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయగలనని మనసారా హృదయపూర్వక ఇష్టపూర్వకంగా ఆయన పొందిన దెబ్బల్లోంచి వచ్చినటువంటి రక్తాన్ని ఇప్పుడు కొలవగలుగుతున్నామా? ప్రియులారా, ఏదో ఆచారంగా మనం చేస్తున్నామా? సర్వ జగత్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ద్వారా మాత్రమే మనందరికీ మంచి విముక్తి కలుగుచున్నది. గనక ఎక్కడ పేతురు విశ్వాసం సడలిందో అక్కడ దొంగ విశ్వాసం ఆరంభమైంది. గనక ఈరోజు మన విశ్వాస వీరులమై, ప్రార్థన వీరులమై, పరిశుద్ధాత్మదేవుడికి మయంకరంగా మన జీవితాలు కొనసాగిందాం. మన దేవదేవుడు మనల్ని ఆదరించగల గొప్ప దేవుడే. మనకి జయమివ్వగల విజయప్రదాత అయిన దేవదేవుడే. ఆ దేవాది దేవుడు మరి విజ్ఞాపన చేశాడు గెత్సేమనే తోటలో. మరి ఆయన మనందరి కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా నిల్చున్నాడు. ఆయన శాపంలో పడదోయగల గొప్ప దేవుడు. మన యొక్క భవిష్యత్ కాల నిర్ణయాన్ని దయచేయు మహత్తైన గొప్ప దేవుడైన అపవాది క్రియలను లయపరిచే ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత మనందరం ఆదరించబడదాం. ఈ దైవిక మరి స్వస్థతను మనం పొందుకోవడానికి యేసు రక్తమే దైవికమైన స్వస్థతనిచ్చేది. పరలోకం తెరిచేది క్రీస్తు రక్తమే గనక, మనందరినీ సిద్ధపరిచేది యేసు రక్తమే గనక యేసుక్రీస్తు ప్రభువారి పరిపూర్ణ రక్తాన్ని మనం స్మరిందాం. ఆ మహానీయుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్న రక్తం మీతో నాతో నిత్యం నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, సత్యస్వరూపి, సర్వాధికారమైన దేవా, నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి రక్తం చేత మా పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ పరిశుద్ధుల గుంపులో చేర్చి పవిత్రులుగాను నీ నామానికి భయంకరంగా మా జీవితాలు కొనసాగించండి. ఏ షాదులోనికి ఇల్లు మేము పడకుండా షాదులోనికి మమ్మల్ని తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.